హాయ్ హలో అందరికీ. మా పొలంలో మొన్నైతే కూరగాయల గింజలు పెట్టినామని చెప్పిన కదా. ఇంకా గింజలు అయితే మొలకలైతే వచ్చేసినాయి. పెట్టి 1 వీక్ అవుతుంది. 1 వీక్లోనే ఇంత బాగా మొలిచినాయా అనిపిస్తుంది నాకైతే. నిజంగా అంటే బాగానే మొలిచినాయి, పర్లేదు. అన్నీ ఆల్మోస్ట్ మొత్తం అయితే మలిచిపోయినాయి. ఒక్క కాకర గింజలు తప్ప మిగతా అన్ని మొలకలైతే వచ్చినాయి. ఎందుకంటే అవి మామూలుగా లేటుగానే మొలుస్తాయి. కాకర గింజలు ఒక 15 రోజుల దాకా పడుతుంది, 15-20 రోజులు పడుతుంది కాకర గింజలు మొలకలు రావడానికైతే. ఇంకా మిగతా అన్నీ కూడా చాలా ఫాస్ట్గానే మొలకలు అయితే వస్తాయి కదా. ఇంకా ఈ డిసెంబర్ జనవరి నెలలో కూరగాయల పంట వేసుకుంటే మంచు కూడా కొద్దిగా తగ్గుతుంది కాబట్టి, ఎండాకాలంలో కూరగాయలు వస్తాయి కాబట్టి రేట్లు కూడా మంచిగా అయితే ఉంటాయి. ఇంకా ఈ కూరగాయల్లో మెయిన్ కూరగాయ ఏంటంటే ఫస్ట్ వంకాయ ఉంటేనే ఏ కూరగాయ ఉన్నా కూడా లేకున్నా కూడా వ్యాపారం అయితే మస్తు జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయ, పచ్చిమిర్చి 2 అయితే ఉండాలి కంపల్సరీ. ఇంకా ఈ 2 తర్వాత ఏ వెజిటేబుల్ పెట్టుకున్నా కూడా మనకైతే వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది. అందులో మాకైతే మేము ఈసారి ఒక కీరకాయ కూడా పెట్టినాం. మామూలుగా కూడా ఎండాకాలం కీరకాయ అయితే కంపల్సరీ పెడతాం మేము, ఎందుకంటే చల్లదనం కదా కీరకాయలు కాబట్టి కంపల్సరీగా నాటుతాము. ఇంకా మొలకలు అయితే ఎట్లా మొలిచినాయి అనేది కూడా ఒకసారి చూసేద్దాం పదండి. గింజలు అయితే వచ్చేసినాం చూడడానికి. ఇంకా గింజలు అయితే మొలకలు అయితే వచ్చినాయి చూడండి, కనిపిస్తున్నాయి కదా మీకు కూడా. ఇవైతే కీర గింజలు అనమాట, మొలకలు వచ్చినవి. ఆల్మోస్ట్ మొత్తం గింజలు అయితే మొలకలు వచ్చేసినాయి. ఇంకా ఓన్లీ ఒక్క కాకర గింజ తప్ప మిగతా అన్ని ఐటమ్స్ అయితే మొలకలు అయితే వచ్చేసినాయి అనమాట. ఎందుకు కాకర గింజ రాలేదంటే, కాకర గింజలు ఒక 20 రోజులన్నా పడుతుంది మొలకలు వచ్చేసరికి. 15-20 రోజులు కంపల్సరీగా పడుతుంది. ఇంకా ఈ కూరగాయల వ్యాపారం అనేది మన అదృష్టం అనమాట. రేటు ఉన్నిందంటే ఒక్క వారానికి కనీసం వారానికి ఒక 7-8 వేలు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. ఈ కూరగాయల వ్యాపారంలో మెయిన్ కూరగాయ ఏముండాలి అంటే వంకాయ, పచ్చిమిర్చి, టమోటా, ఈ 3 కంపల్సరీగా ఉంటేనే మన కూరగాయల వ్యాపారం అయితే చాలా ముందుకైతే సాగుతుంది అని నేను అనుకుంటాను.